ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ పవన్ కుమార్ ఫ్రమ్ స్టాక్ మార్కెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను ఇండియన్ స్టాక్ మార్కెట్ ఈరోజు ఎలా క్లోజ్ అయింది, టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూతో సహా మనం ముందుగా ఈరోజు ఏ ట్రేడ్లు తీసుకున్నాం, దాని తర్వాత మనకి ఆప్షన్స్ చేంజెస్ అవుతున్నాయి, వీక్లీ ఎక్స్పైరీస్ మారుతున్నాయని చెప్పేసి డేటా పాయింట్ వచ్చింది, దాని గురించి అప్డేట్ ఇస్తాను. తర్వాత మనకి వీపీఐ డేటా కూడా వచ్చింది, దాని గురించి. తర్వాత ప్రాపర్ టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ టుమారో మార్కెట్ ఎలా ఉండబోతుంది అన్న దాని గురించి కూడా చెప్తాను. దానికంటే ముందు మీరు అందరూ కూడా టుమారో మార్కెట్ ఎలా ఉండబోతుందని చెప్పేసి కింద కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే అందరూ కూడా లైక్ చేసేయండి. ఇంక స్టార్ట్ చేద్దామా? చలో, కమింగ్ టు ఇండియన్ స్టాక్ మార్కెట్. నిఫ్టీలో ఈరోజు ఓవరాల్గా 0.32% అన్నది నెగిటివ్గా క్లోజ్ అయింది. సెన్సెక్స్ 0.36%, బ్యాంక్ నిఫ్టీ 0.23%, బిఎస్సి 500 0.49% నెగిటివ్గా క్లోజ్ అవ్వడం అన్నది జరిగింది. దాని తర్వాత డాలర్తో కంపేర్ చేస్తే రూపీ వీక్గా 20 పైసెస్లో క్లోజ్ అయింది, ఇది విచ్ ఈజ్ నెగిటివ్. దాని తర్వాత మనకి వీపీఐ డేటా, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, నిన్న సిపిఐ డేటా వచ్చింది, అది పాజిటివ్. మనకి ఈరోజు కూడా మనకి ఆగస్ట్ సంబంధించి ఇన్ఫ్లేషన్ చూసుకుంటే మనకి 0.13% వర్సెస్ 0.52% రావడం అన్నది జరిగింది. వీపీఐ ఫుడ్ ఇన్ఫ్లేషన్ కనపడుతుంది మీకు ఇక్కడ, పవర్ ఇన్ఫ్లేషన్ కనపడుతుంది, కోర్ ఇన్ఫ్లేషన్ కనపడుతుంది, వీపీఐ మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొడక్ట్స్కి సంబంధించింది కనపడుతుంది. ఇవన్నీ కూడా పర్వాలేదు, యావరేజ్గా పాజిటివ్గానే మనకు రావడం అన్నదే జరిగింది. ఓకే, తర్వాత ఫెస్టివల్ సీజన్ వస్తుంది కాబట్టి ఇవి కొంచెం చేంజెస్ అయ్యే అవకాశం ఉంది. ఈ మంత్ని వదిలేసేయాలి, నెక్స్ట్ మంత్ నుంచి మళ్ళీ చూడొచ్చు. ఇప్పుడు దాకా అయితే మార్కెట్లో యాజ్ ఆఫ్ నో ఈ డేటా పాయింట్స్ అన్నీ కూడా పాజిటివ్గానే ఉన్నాయి. దాని తర్వాత మీకు ఆల్రెడీ చెప్పాను, కానీ ఈ డేటాను అయితే యాడ్ చేయలేదు. అదానీ ఎంటర్ప్రైజెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టీమప్ అవుతున్నారు. ఇన్నాళ్ళు కూడా గూగుల్ సంబంధించింది మనకి డేటా సెంటర్ అన్నది విశాఖపట్నంలో పెడుతున్నారని చెప్పేసి అప్డేట్ వచ్చింది కదా, ఆ డేటా సెంటర్ మనకి అదానీ ఎంటర్ప్రైజెస్ కూడా టీమప్ అవుతున్నారు అనమాట, విచ్ ఈజ్ వెరీ పాజిటివ్ అనమాట మన ఏపీకి. అందుకనే ఈ డేటా పాయింట్ని అన్నిసార్లు కూడా చెప్తున్నాను. తర్వాత మనకి ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటేనండి, నిన్న ఒక డేటా పాయింట్ వచ్చింది, ఇది యాక్చువల్లీ నిన్న వచ్చింది. ఏమంటున్నారంటే ఆప్షన్స్లో మనం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ వాటిలోని వీక్లీ ఎక్స్పైరీస్లో ట్రేడ్ చేస్తుంటాం కదా, అవి ఏం మార్చరని చెప్పేసి ఇక్కడ డేటా పాయింట్ కనిపెట్టింది. కానీ ఈరోజు మళ్ళీ డేటా చూసుకున్నట్టయితే ఎన్డిటీ వాళ్ళు పబ్లిష్ చేసింది, ఇది మనకి ఒక 1 yearలో వీక్లీ ఎక్స్పైరీస్ తీసేస్తారని చెప్పి అయితే అప్డేట్ అయితే వచ్చింది. ఒక 1 year అటు ఇటులో మనకి వీక్లీ ఎక్స్పైరీస్ తీసేస్తారు, మంత్లీయే సేఫ్. చాలామంది నాలెడ్జ్ లేని పర్సన్స్ కానీ బిగినర్స్ కానీ వాటి వల్ల లాస్ అవుతున్నారు కదా, ఆప్షన్స్ అన్నాయి హెడ్జింగ్ పర్పస్ కోసమే మనం క్రియేట్ చేసాం కదా అని చెప్పేసి అయితే డేటా పాయింట్ కనపడుతుంది. ఒక 1 yearలో ఫ్యూచర్లో మనకి వీక్లీ ఎక్స్పైరీస్ అన్నీ ఉండకపోవచ్చు, మెజారిటీ 80% అనమాట. ఓకే, తర్వాత మనకి చాలామందికి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర స్టాక్ ఉంటుందని చెప్పేసి ఈ డేటా చూపిస్తున్నాను మీకు. ఆల్మోస్ట్ మనకి ఇది అంతా కూడా ఎన్ఐఏ కానీ, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కానీ, పీపీఓపీ కానీ, ఇవన్నీ కూడా మనకి మార్కెట్లో ఈ స్టాక్ సంబంధించి క్వార్టర్లీ 2 రిజల్ట్స్లో పాజిటివ్ డేటాస్ అయితేనే మనకు కనపడ్డాయి. తర్వాత ఈరోజు ఒకసారి విక్స్ చూద్దాం. విక్స్ ఈరోజు స్టార్టింగ్లో మార్కెట్ ఓపెన్ అవ్వగానే అందరం కూడా ఎక్స్పీరియన్స్ చేసాం, ఇది కొంచెం సైడ్ వేస్ పడుతుంది అన్నట్టు కొంచెం మార్కెట్ ఆగింది. స్టార్టింగ్ ఒక పెద్ద క్యాండిల్ పడిపోయి కాల్ సైడ్ వచ్చింది అనుకోండి స్టార్టింగ్, తర్వాత మార్కెట్ సైడ్ వేస్ పడిపోయింది. దాని తర్వాత మనకి ఆల్మోస్ట్ 9:40 ఆ టైంకి మార్కెట్ మళ్ళీ విక్స్ అవ్వడం రైజ్ అయ్యడం మొదలెట్టింది. మనకి కాల్ సైడు పుట్ సైడు కూడా మార్కెట్లో మూవ్మెంట్ రావడం జరిగింది. విక్స్ అన్నవి కూడా మంచిగా ఉన్నాయండి. లాస్ట్ ఒక 7 days అనుకుంటా ఆల్మోస్ట్, ఈ 7 days కూడా విక్స్ బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి, మళ్ళీ 11కి వచ్చాయి. నేను హోప్ ఏంటంటే ఇది 15 పైకి వెళ్తుందని అనుకుంటున్నాను. మార్కెట్లో అప్పుడు దాకా మంచి మూమెంట్ వస్తుందని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రీవియస్ మంత్ విక్స్ మూమెంట్ ఇవ్వకపోవడం వల్ల స్టాక్ ఆప్షన్స్లో కానీ, ఇండెక్స్ ఆప్షన్స్లో కానీ, స్టాక్స్ కానీ ఏమీ కూడా మూమెంట్ ఇవ్వలేదు. ఆ పరిస్థితి అయితే మళ్ళీ రాదనుకుంటున్నాను, ఇంక పైకి వెళ్తూ ఉంటేనే మంచిదన్నమాట. తర్వాత ప్రజెంట్ ఎస్జెక్స్ నిఫ్టీ అయితే ఒకసారి ఇక్కడ గమనించినట్టయితే ఫ్లాట్లో తిరుగుతుంది. ఈరోజు కూడా ఫ్లాట్లోనే ఓపెన్ అయింది మార్కెట్, మీరు గమనించారంటే. దాని తర్వాత మూమెంట్ ఇచ్చింది. యాజ్ ఆఫ్ నవ్ ఏడిఆర్స్ అయితే పాజిటివ్లోనే ట్రావెల్ అవుతున్నాయి, ఈ విప్రో, ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసి బ్యాంక్ ఇవన్నీ కూడా. తర్వాత మనం టెక్నికల్ అనాలిసిస్లో ఒకసారి వెళ్దాం కొంచెం డీప్గానే. బిట్కాయిన్ ఒకసారి చూడండి. బిట్కాయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఇంక అట్లా పడతానే ఉంటుంది, ఎక్కడ కూడా సపోర్ట్ తీసుకుంటలేదు. ఈ రోజు సంబంధించి ఏదన్నా రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అయ్యే అవకాశం ఉందా అంటే నేను డౌన్ సైడ్ కంటే కొంచెం రికవరీ షార్టే ఆలోచిస్తున్నాను కాబట్టి అప్పర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నాను. స్టార్టింగ్ లెవెల్ ఏదన్నా ఉందంటే ఇక్కడ ఉంది చూడండి, 11 to 221, ఇది సారీ 11 22 11.3,
ఈ లెవెల్ చూసుకోండి. ఈ లెవెల్ మనకి 5 మినిట్స్లో బ్రేక్ అయింది అనుకోండి, మార్కెట్ ఇక్కడ దాకా కూడా వచ్చే అవకాశం ఉంది. మేజర్ లెవెల్ అయితే ఇది మైనర్ లెవెల్, మేజర్ లెవెల్ అయితే 115,986.8 ఉంది కదా, ఆ లెవెల్ బ్రేక్ అయితే మనకి డే టైం ఫ్రేమ్లో కానీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో కానీ ఇదంతా కూడా రికవరీ ఉంది కదా, మొన్న ఎక్కువ పాయింట్లు పడిపోయింది కదా, ఇదంతా కూడా రికవరీ చేయాలి కాబట్టి ఇక్కడ దాకా కూడా మళ్ళీ మార్కెట్ అన్నది వచ్చే అవకాశం ఉంది. చాలా పాయింట్లు ఉంది. ఎన్ని పాయింట్లు ఉంది? ఇది బ్రేక్ కొట్టాక హై ట్యాప్ అవ్వాలంటే ఫస్ట్ టార్గెట్ 6,000 పాయింట్స్ ఉంది, నెక్స్ట్ ఏమో 10,000 పాయింట్స్ కూడా ఉంది. ఇంకా క్రిప్టో గురించి ఇంకోటి అప్డేట్ చెప్పాలి. నిన్న చెప్పాను కదా, పోస్ట్ మార్కెట్లో ఒక పర్సన్ ఎక్కువ క్రోర్స్ అన్నది బిట్కాయిన్లో హోల్డ్ చేస్తూ ఉండి ఒకేసారి డ్రాప్ అవ్వడం వల్ల సూసైడ్ తీసుకున్నారని చెప్పేసి అప్డేట్ అయితే మనకు కనబడింది. నార్త్లో ఎక్కువ క్రిప్టో చేస్తారు కదా, ఇండియన్ మార్కెట్ కంటే క్రిప్టో ఎక్కువ చేస్తారు. అలాగే దానికి ట్వీట్ చేస్తారు ట్విట్టర్లోనే, వాళ్ళు వీళ్ళు ఒక పర్సనే కదా దగ్గర 2,000 మెంబర్స్ అబోవ్ చనిపోయారని చెప్పేసి డేటా పాయింట్స్ అయితే కనబడతా ఉన్నాయి. అది ఎంతవరకు నిజమో తెలియదు. సో సోషల్ మీడియాలో అయితే ఎక్కువగా ట్రావెల్ అవ్వడం అన్నది జరుగుతుందనమాట. సో అంత మనీ పెట్టి మార్కెట్ మీద డిపెండ్ అయిపోయి మన లైఫ్స్ని దాంట్లో పెట్టేయడం అన్నది కరెక్ట్ కాదు. ఎప్పుడు కూడా మీ క్యాపిటల్లో అంటే మీ సేఫ్గా నా మనీ పోయినా పర్వాలేదు అన్నయ్య మార్కెట్స్లోకి తీసుకొస్తేనే చాలా మంచిదని నా ఉద్దేశం అండి. ఎందుకంటే చాలామంది అప్పులు చేసి లేకపోతే వేరే వాళ్ళు మనీలు తీసుకుని అకౌంట్ హ్యాండింగ్ చేసి ఆ ప్రెజర్ తీసేసుకుని, ఎందుకు అంత ప్రెజర్ తీసేసుకోవాల్సిన అవసరం ఏముంది? వస్తుంది లేకపోతే పోతుంది. ఆ మైండ్ సెట్ ఉంటేనే మార్కెట్లో సర్వే అవ్వగలరు. నీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే సబ్జెక్ట్ నేర్చుకోవాలి కానీ పూర్తి స్థాయిలో ఎక్కువ మనీ పెట్టేయకూడదు, రాంది ఎక్కువ మనీ పెట్టకూడదు. ప్రాసెస్ ఉంటుంది. మళ్ళీ మనం సరిగ్గా నేర్చుకోకుండా లేకపోతే తింగర పనులు, సింపుల్గా చెప్పాలంటే తింగర పనులు చేసుకుని వేరే వాళ్ళు మనీ తెచ్చిపెట్టేసి ఇంట్లో వాళ్ళు గోల్డ్ పెట్టేసి అట్లా చాలామంది వాళ్ళు అట్లా ఎందుకు చేస్తున్నారు కూడా అర్థం అవ్వట్లేదు. అట్లా ఎవరు చేయకండి. మీ సేవింగ్స్ ఏమైనా ఉంటే చిన్నగా పెట్టుకోవాలి కానీ అంతంత మనీ అన్నది ఇప్పుడు కూడా మార్కెట్లోకి ఫండ్ ఫ్లో అన్నది చేయకూడదు. ఓకేనా? కమింగ్ టు ఇది మనకి టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్కాయిన్ సంబంధించి, ఎందుకంటే ఇంత ఫాస్ట్గా పడింది కాబట్టి ఇక్కడ స్ట్రాంగెస్ట్ డిమాండ్ ఏరియా ఒకటి ఉన్నది. సో డిమాండ్ ఏరియా దగ్గరికి వచ్చి ఆగింది ఆల్రెడీ. సో ఇది బ్రేక్ అయితే ఇంకా ఫాలో అయ్యే అవకాశం ఉంది. ఇది బ్రేక్ అయితే ఎవరైనా డౌన్ సైడ్ ప్లాన్ చేద్దామంటే చేసుకోవచ్చు. 109,385 అది బ్రేక్ అయితే ఇంకా ఫాలో అయ్యే అవకాశం ఉంది. ఇఫ్ ఇన్ కేసు ఇక్కడ సపోర్ట్ తీసేసుకుని ఈ లెవెల్స్ మంచి లెవెల్స్, నిజం చెప్తున్నాను కదా, మంచి లెవెల్స్ కావాలంటే చెక్ చేయండి. ట్రేడ్ తీసుకోవడం అన్న సెకండరీ కానీ చెక్ చేయండి, మీకు మంచిగా వర్కౌట్ అవుతాయి. ఇది బ్రేక్ అయితే కిందకు వచ్చే అవకాశం ఉంది. లేకపోతే ఈ లెవెల్ ఇందాక చెప్పాను కదా, అది బ్రేక్ అయితే ఇంకా మైనర్ లెవెల్లో మంచిగా మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఇంకా మేజర్ లెవెల్ అయితే ఇది బ్రేక్ అయితే ఇంకా షార్ప్గా వెళ్ళే అవకాశం కూడా రికవరీ షాట్లో ఉంది. ఇంకా కమింగ్ టు ఇండియన్ మార్కెట్, ఈ రోజు కానీ లాస్ట్ 3 డేస్లో కానీ లెవెల్స్ ఎలా వర్కౌట్ అవుతున్నాయంటే ఇంకేదైతే చెప్తున్నామో అదే వర్కౌట్ అయిపోతుందండి నిజం చెప్పాలంటే. సో మార్కెట్ ఈ లెవెల్ ఇది నో ట్రేడింగ్ జోన్ పెట్టాను నేను. ఇది బ్రేక్ అయ్యాక మార్కెట్ పైన ఓపెన్ అయిపోయింది కదా, మళ్ళీ నో ట్రేడింగ్ జోన్లోకి వచ్చింది. నో ట్రేడింగ్ జోన్ నుంచి మన లెవెల్ ఏదైతే ఉందో అది బ్రేక్ కొట్టింది. బ్రేక్ కొట్టి కంటిన్యూస్గా ఇక్కడ దాకా వస్తుందని అక్కడ దాకా కూడా మార్కెట్ రావడం జరిగింది. సో అయిపోయింది కదా, అయిపోయింది ఎందుకు చెప్తా ఉంటానంటే నేను ఆ లెవెల్స్ని బట్టి నెక్స్ట్ లెవెల్స్ వస్తాయి మరి. సో ఇప్పుడు ఈ రేపటికి సంబంధించి వస్తే ఇది కూడా యావరేజ్ పెడుతున్నాను, మీకు రేపు వర్కౌట్ అవుతాయి. ఇది ఎక్కడో లెవెల్ ఉంది, ఎక్కడో లెవెల్ ఉంది. రేపటికి సంబంధించి ఇది నో ట్రేడింగ్ జోన్, ఇది నో ట్రేడింగ్ జోన్ పెట్టుకోండి, సరేనా? ఇది కాదు, ఇది అయిపోయింది కదా మరి. సో రేపు ఇది ఈ అప్పర్ పాయింట్ ఆఫ్ వ్యూ బ్రేక్ అయింది అనుకోండి, ఈ గ్రీన్ లైన్ దాకా కూడా వచ్చే అవకాశం ఉంది మనకు మార్కెట్. ఈ లోవర్ పాయింట్ ఆఫ్ వ్యూ బ్రేక్ అయింది అనుకోండి, ఇక్కడ S1 దాకా కూడా మార్కెట్ వచ్చే అవకాశం ఉంది. S1 బ్రేక్ అయింది అనుకోండి, స్ట్రాంగ్ లెవెల్స్ కాబట్టి ఇది బ్రేక్ అయితే S2 S3 దాకా కూడా షార్ప్గా వస్తుంది. ఇక్కడ దాకా మార్కెట్ ఓవర్ వ్యూ కానీ అంటే ఇక్కడెక్కడే ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది ఇలాగా ఈ రేంజ్లో. కానీ ఎప్పుడైతే ఇది బ్రేక్ అయిందో మనకి S1 అన్నది S2 దాకా షార్ప్గా వస్తుంది, S3లో ఆగే అవకాశం అన్నది ఉందన్నమాట. సో ఫైనల్ ట్యాప్ అయితే ఇది ఈ ఏరియాలో ఇన్ బిట్వీన్ ఎక్కడన్నా సరే సపోర్ట్ తీసుకునే అవకాశం అన్నదే ఉంది. ఈ నిఫ్టీ లెవెల్స్ డ్రా చేసుకోండి మార్నింగ్, ఎందుకంటే లైవ్ టైంలో లేట్ అవుతుంది కాబట్టి. చాలామంది లైవ్ యాడ్ అవ్వట్లేదు అనుకుంటా. నా నెంబర్ స్క్రీన్ మీద వస్తుంటుంది మీకు, స్టాక్ మార్కెట్ తెలుగు పవన్ అని, దానికి కాల్ చేసి మీరు యాడ్ అవ్వచ్చు. మీరు యూట్యూబ్లో స్టాక్ మార్కెట్ తెలుగు అని సెర్చ్ చేసినా సరే మన ఛానల్ అన్నదే వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు కమింగ్ టు పాయింట్ ఆఫ్ వ్యూ, మీకు ఇక్కడ మిడ్ క్యాప్ ఒకసారి చూసుకోండి. మిడ్ క్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో రేపుడికి సంబంధించి ఇది కూడా ఎగ్జాక్ట్గా వర్కౌట్ అయింది. ఇంకా రేపు లెవెల్స్ చెప్తున్నాను. రేపు లెవెల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఒక లెవెల్ ఉంది, ఇక్కడ ఒక లెవెల్ ఉంది. ఇది నో ట్రేడింగ్ జోన్. నో ట్రేడింగ్ జోన్ నేను పెడుతున్నాను కదా, 2 గ్రీన్ లైన్ పెట్టి మధ్యలో నో ట్రేడింగ్ జోన్ పెడుతున్నాను కదా, ఆ మధ్యలో ట్రేడింగ్ చేయకూడదని నా ఉద్దేశం. అర్థమైందా? 13,065 అది బ్రేక్ అయిందంటే ఫస్ట్ టార్గెట్ 13,127, అది కూడా బ్రేక్ అయితే మనకి 13,187 ఇక్కడ దాకా కూడా మార్కెట్ రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా కమింగ్ టు డౌన్వర్డ్స్ చూసుకుంటే మనకి ఇది ఫిబొనాచి పెట్టుకుని చూడాలి యాక్చువల్లీ, ఎందుకంటే ఇంబ్యాలెన్స్ ఎక్కడైతే కనపడతలేదు. బట్ లెవెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తున్నాను, ఫస్ట్ టార్గెట్ అయితే మనకి దీనికి సంబంధించి ఇక్కడ దాకా వచ్చే అవకాశం ఉంది 50% జోన్కి. అది కూడా రీచ్ అయితే మనకి 12,906 ఉంది కదా, అక్కడ దాకా కూడా మార్కెట్ వచ్చే అవకాశం అన్నది కనపడుతుంది అనమాట. ఇవి స్టాపింగ్ పాయింట్లు. ఇది బ్రేక్ అయ్యాక ఇది, దాని తర్వాత ఇది, దాని తర్వాత ఇది.
1 2 3 S1 S2 S3 కింద మనం తీసుకోవచ్చు అనమాట. ఇంకా మేజర్ లెవెల్ బ్రేక్ ఏంటంటే ఇక్కడ దాకా కూడా వస్తుంది. రేపు అంత దూరం రాదలే, నేను నార్మల్గా చెప్తున్నాను. ఓకేనా, ఇంకా మిగతా టైంలో కూడా ఉంటాయని. ఇంకా తర్వాత కమింగ్ టు సెన్సెక్స్ అండి. సెన్సెక్స్ ఈరోజు మార్నింగ్ ఒకసారి లైవ్లో చూస్తే లెవెల్స్ పెట్టుకున్నాం, ఇక్కడ దాకా వచ్చి ఆగుతుందని చెప్పాను. సో మార్కెట్ పూర్తి స్థాయిలో రీచ్ అయింది. ఇది పక్కన పెడితే రేపు జరగబోయేది ఏంటంటే, నేను అనుకుంటున్న పాయింట్ ఆఫ్ వ్యూ అంటే నాదే 100% చూసుకోమని కాదు, మీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా యాడ్ అవ్వాలి. ఎందుకు అంటున్నాడు పవన్, అక్కడ ఎందుకు రియాక్ట్ అవుతుందో అవన్నీ కూడా తెలియాలి, ప్రైజ్ యాక్షన్లు కానీ ఇవన్నీ కూడా. ఇది నో ట్రేడింగ్ జోన్ రేపు. ఓకే, ఇది నో ట్రేడింగ్ జోన్ పెడుతున్నాను, సరేనా. ఇది నో ట్రేడింగ్ జోన్ పెట్టుకోండి. ఇది బ్రేక్ అయిన తర్వాత మార్కెట్ ఇక్కడ స్ట్రాంగెస్ట్ సపోర్ట్, ప్రీవియస్గా ఆల్రెడీ సపోర్ట్ తీసుకుంది ఇక్కడ. ఇది S1 దాకా ఇక్కడ దాకా టార్గెట్ తీసుకోవచ్చు. S1 కూడా బ్రేక్ అయితే S2 వస్తుంది, S2 కూడా బ్రేక్ అయితే స్ట్రాంగ్ డిమాండ్ ఏరియా వస్తుంది. 2 లెవెల్స్ ఉన్నాయి, సూపర్ లెవెల్స్. అసలు నాకు మంచిగా కనపడుతుందండి, ప్రైజ్ యాక్షన్ మాత్రం చాలా బాగా కనపడుతుంది చాలా డేస్ తర్వాత. ఓకేనా, ఇది ఫస్ట్ వన్, ఇది సెకండ్ వన్ దాకా ఇక్కడ దాకా కూడా వచ్చే అవకాశం ఉంది మేజర్ బ్రేక్ అయితే. ఓకే, ఇది ఎలా పెట్టామంటే 50% జోన్లో పెట్టాను ఇది, సరేనా. తర్వాత కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూడండి. బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు వర్కౌట్ అయింది పక్కన పెడదాం. ఫస్ట్ ఈ రేపుడికి సంబంధించి నేను లెవెల్స్ మారుస్తున్నాను, మీకు కనబడుతున్నాయి లేదా లెవెల్స్ మారుస్తున్నాను చూసుకోండి. ఇది నో ట్రేడింగ్ ఏరియా పెట్టుకోండి. ఎప్పుడైతే మనకి 56,556 బ్రేక్ అయిందో మార్కెట్ టువార్డ్స్ ఇక్కడ దాకా కూడా వచ్చే అవకాశం ఉంది. ఓకేనా, దీని ట్యాప్ అవుతుంది రేపు. ఇది మైనర్ లెవెల్. ఇది కూడా బ్రేక్ అయితే అంటే స్టార్టింగ్ ఇలా ఓపెన్ అయింది అనుకోండి, ఫ్లాట్ ఓపెన్ అవుతుంది కదా యాజ్ ఆఫ్ నో అయితే, సేమ్ ఫ్లాట్ ఓపెన్ అయితే ఇది బ్రేక్ అయితే ఇక్కడ దాకా వస్తుంది, ఇక్కడ కొంచెం సైడ్ వేస్ పడుతుంది. ఎప్పుడైతే ఈ గ్రీన్ లైన్ బ్రేక్ అయిందో, గ్రీన్ లైన్ బ్రేక్ అయితే టువార్డ్స్ ఇక్కడ దాకా కూడా వెళ్తుంది. గ్రీన్ లైన్ బ్రేక్ అవ్వకుండా ఇక్కడే రివర్సల్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ ఈ ఏరియాకి వస్తుంది అనమాట. దాన్ని డిపెండ్స్ అక్కడ ఫ్లక్చువేషన్ బట్టి. ఇప్పుడైతే గ్రీన్ లైన్ బ్రేక్ అయితేనే మనం పాజిటివ్ చూడాలి, గ్రీన్ లైన్ బ్రేక్ అవ్వనంత వరకు కూడా రివర్స్ కోసం వెయిట్ చేయాలి. ఓకేనా, సో టువార్డ్స్ డౌన్ సైడ్ అయితే ఇది 56,424. ఓకే, అది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి. ఇంకా కమింగ్ టు ఫిన్ నిఫ్టీ, యావరేజ్ నిన్నటి యావరేజ్లోనే ఉంది ఇది మ్యాక్సిమం ఇక్కడే. ఎప్పుడు కూడా బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ ఒకలాగే రియాక్ట్ అవుతుంది మనకి. ఎప్పుడు కూడా సెన్సెక్స్ కానీ బ్యాంకెక్స్ కానీ ఇలాంటివన్నీ కూడా మీరు ఎప్పుడు కూడా సెన్సిబుల్లోనే చూడాలి, ఫ్యూచర్స్ చార్ట్కి సంబంధించింది కానీ. ఓకే, ఇక్కడ వచ్చేసి 26,861 ఇది బ్రేక్ అయితే టువార్డ్స్ మనకి ఇక్కడ దాకా కూడా వచ్చే అవకాశం ఉంది. 26,944 దాకా వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఇక్కడ కింద పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే ఇది బ్రేక్ అయిన తర్వాత 26,791 బ్రేక్ అయిన తర్వాత మార్కెట్ మనకి 26,693 దాకా కూడా ట్యాప్ అవుతుంది. ఇది S1 S3 ఈ రెండిట్ల మధ్యన ట్రేడ్ చేయకూడదు ఈ మధ్యలో. మళ్ళీ ఇది బ్రేక్ అయ్యాక మళ్ళీ యాక్టివ్ అవ్వచ్చు. సూపర్ లెవెల్స్ ఉన్నాయి అసలు. రేపు మళ్ళీ బాగానే ఉంటుందేమో మనకి మార్కెట్, చూద్దాం. మంచి మూమెంట్ ఇస్తే బాగుంది. స్టార్టింగ్ ఇవ్వాలి మనకి, తర్వాత ఇచ్చేకంటే స్టార్టింగ్ ఇవ్వాలి. ఎవరన్నా నా నెంబర్ కాంటాక్ట్ అవుదాం అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది చూడండి. ఇవి మనకి మార్కెట్లో యాజ్ ఆఫ్ నౌ పాయింట్స్ అయితే. ఇంకా విక్స్ కూడా రేపు మార్నింగ్ స్టార్టింగ్లోనే బాగా పర్ఫార్మెన్స్ చేస్తే మంచి మూమెంట్ వచ్చే అవకాశం అన్నది కూడా మనకు ఉందన్నమాట. ఓకేనా, అందరికి కూడా అన్నీ అర్థమయ్యాయి అనుకుంటున్నాను. న్యూస్ డేటా పాయింట్స్ చెప్పాను, బేస్ డేటా పాయింట్స్, తర్వాత టెక్నికల్ అనాలిసిస్ చెప్పాను. బాయ్, జై హింద్.